హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ప్రైవేటైజేషన్ గురించి. ఎందుకు ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు అన్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క చరిత్ర ఏంటి? స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇంతకుముందు లాభాల్లోంచి నష్టాల్లోకి వచ్చింది కాబట్టి ప్రైవేటైజేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు. మరి ఎందుకు? రీజన్స్ ఏంటి? అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్కి ప్రైవేటైజేషన్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నింటి గురించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిస్ఇన్వెస్ట్మెంట్కి ప్రైవేటైజేషన్కి డిఫరెన్స్ ఏంటి అనేసి మనం కనుక చూస్తే, ఎల్ఐసి ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎల్ఐసి ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఓకి వచ్చేసి ఒక 10% షేర్స్ని అమ్మింది అంటే, లేదు ఒక 20% వరకు షేర్స్ని అమ్మింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ ఒక ప్రభుత్వ రంగ సంస్థలోకి ఇప్పుడు ప్రైవేట్ రంగ వ్యక్తులు కానీ సంస్థలు కానీ వస్తున్నారు, షేర్స్ కొనుక్కుంటున్నారు. అంటే ఏమవుతుంది? ఇక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది తగ్గుతోంది. గవర్నమెంట్కి బదులుగా ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు. సో అది డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకా మిగిలినటువంటి 90 to 80% ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ప్రభుత్వ రంగ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అథారిటీ అన్నటువంటిది మేజర్గా ఈ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఎవరికి ఉంటుంది? అప్పుడు గవర్నమెంట్కే ఉంటుంది. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 49% గవర్నమెంట్కి ఉండి మిగతా 51% షేర్స్ కనుక ప్రైవేట్కి ఉంటే అప్పుడు ఆ ఆస్తిని, అంటే 49% గవర్నమెంట్కి ఉన్నా 50% కన్నా ఎక్కువ ప్రైవేట్ చేతుల్లో గనక ఉంటే అప్పుడు ఆ ఆస్తి ప్రైవేటీకరణ అయింది, ప్రైవేటైజేషన్ అన్నటువంటిది అక్కడ జరిగింది అనేసి మనం చెప్తామన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలి అనేసి అనుకున్నారు. మనకి స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేటీకరణ చేయాలి, దాని తర్వాత చాలా వరకు కూడా ప్రైవేటీకరించాలి అనుకున్నారనమాట. మరి అలాంటి ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రత్యేకత ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరేంటి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరేంటి? రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, RINL అనేసి పిలుస్తాం మనము. 1966లో చాలా ప్రొటెస్ట్లు జరిగాయి ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావాలి అనేసి. కానీ అప్పట్లో ఇందిరాగాంధీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత 1970sలోకి వచ్చేసరికి ఆమె యూటర్న్ తీసుకొని 1970లో ఓకే చెప్పింది. దాంతో 1982వ సంవత్సరంలో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. కానీ దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నటువంటివి, అంటే దీన్ని కమిషన్ చేసింది ఎప్పుడు అంటే 1992వ సంవత్సరంలో ఇది కమిషన్ చేయబడింది. దీని ద్వారా మనం గనక గమనిస్తే ప్రతి సంవత్సరం 3 మిలియన్ టన్ పర్ యానం లిక్విడ్ స్టీల్ కెపాసిటీతో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. లిక్విడ్ స్టీల్ కెపాసిటీ అన్నటువంటిది ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఉందన్నమాట. ఈ కెపాసిటీతో దీన్ని ఏర్పాటు చేశారు. మరి ఏర్పాటు చేసిన తర్వాత మనం చూస్తే 1992లో ఏర్పాటు చేశారు కదా, అప్పటి నుంచి పెరుగుతూనే వచ్చింది. చెప్పాలి అంటే 2001వ సంవత్సరం నుంచి 2016వ సంవత్సరం వరకు చాలా మంచి లాభాల్లోకి వెళ్ళింది. కానీ 2016వ సంవత్సరం నుంచి మొన్న 2023 దాకా తీసుకుంటే మళ్ళీ నష్టాల్లోకి వస్తూనే ఉందన్నమాట. దాదాపు 3000 కోట్లకు పైగా నష్టాలని చవిచూస్తూ వచ్చింది. మరి దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేసి చూస్తే, ఒకటి వచ్చేసరికి గ్లోబల్ స్టీల్ ప్రైసెస్ ఏవైతే ఉంటాయో, గ్లోబల్ స్టీల్ ప్రైసెస్, ఈ గ్లోబల్ స్టీల్ ప్రైసెస్లో చాలా ఫ్లక్చుయేషన్స్ అనేవి రావటం జరిగింది. అదొక రీజన్. అలాగే లోన్స్ ఏవైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నటువంటి తీసుకుందో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వచ్చింది. హై ఇంట్రెస్ట్ని తీసుకున్నటువంటి లోన్స్ మీద పే చేయాల్సి వస్తుంది. మనం చూస్తే నష్టాల్లో ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి శాలరీస్ కావచ్చు, బేసిక్ కమ్యూనిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు అన్నటువంటి ఉండాలి. దానికి ఖర్చులు అనేటటువంటి వస్తాయి. అలాగే స్టీల్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఇక్కడ ఆగిపోలేదు. సో అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. ఆ అప్పుల్ని కట్టలేకపోవటం వల్ల ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనమాట. అంటే అప్పుల భారం ఎక్కువ అవుతోంది అంటే కట్టాల్సినటువంటి ఇంట్రెస్ట్, వడ్డీ అన్నటువంటిది కూడా ఎక్కువ అవుతోంది అనేసి. అలాగే ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇప్పుడు స్టీల్కి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో
ఆ రా మెటీరియల్స్ కాస్ట్ అన్నటువంటిది కూడా పెరిగింది. రా మెటీరియల్స్ కాస్ట్ అన్నటువంటిది పెరిగింది. అంతేకాదు ఇంకొక ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే స్టీల్ ప్లాంట్స్లో క్యాప్టివ్ మైన్స్ లేనటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైనా ఉంది అంటే అది ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంటే. మరి క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వల్ల ఎక్కువ వేరే చోటు నుంచి ఇక్కడికి తీసుకురావాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ అనేవి ఉంటున్నాయి. దానివల్లే రా మెటీరియల్స్ కాస్ట్ అన్నటువంటిది పెరుగుతోంది. దానికోసం ఇంకా ఎక్కువ మనీ ఖర్చు పెట్టాలి. అవి కాకుండా మిగతా ఖర్చులతో సహా చూసుకున్నప్పటికీ మనం లోన్స్ ఎక్కువ తీసుకొచ్చేసి ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో ఇవన్నిటి రీజన్స్ వల్ల ఏమైంది అంటే మరింతగా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది అప్పుల్లో కూరుకుపోతూ వస్తుంది. మరి ఆ నేపథ్యంలో 2021 డిసెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏమనింది, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది చేస్తాము, మెల్లిగా దీన్ని ప్రైవేటీకరిస్తాము అన్నట్టుగా చెప్పింది. దాంతో చాలా ఆందోళనలు, ర్యాలీలు ఇవన్నీ చేపట్టారనమాట. మరి ఇప్పుడు ఏమైంది అంటే మళ్ళీ గనుల శాఖ మంత్రి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏమన్నారు, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ అన్నటువంటిది ఇంకా పెండింగ్లోనే ఉంది, ఇది ఇప్పట్లోనే అవ్వదు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు మీకు లేవు అన్నట్టుగా చెప్పారనమాట. మరి ఆ నేపథ్యంలో ఈ ఆర్టికల్ అన్నటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.